triplex villas at Kollur, APR Projects. మీరు లీగల్ ఆస్పెక్ట్లో మాత్రం నేను యాజ్ ఫార్ యాజ్ ద లీగల్ ఈజ్ కన్సర్న్డ్ నేను చేస్తానన్నారు. మరి ఈ మధ్య కొంచెం లీగల్గా కొన్ని సమస్యలు వచ్చినాయి కదా, వాటిని ఎలా ఓవర్కమ్? లీగల్ అంటే అండి ఇప్పుడు కేసు పెట్టారు అండ్ విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్. నో ఐ నో దట్ ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్. మీరు జైలుకి వెళ్తారేమో అని చెప్పి మీరెంత భయపడ్డారో లేదో తెలియదు, కానీ మీ ఫ్యాన్స్ మాత్రం చాలా భయపడ్డారు. అదే చెప్తున్నా. సీ పీపుల్ వాంట్ టు బిలీవ్ సంథింగ్ బ్యాడ్ విల్ హ్యాపెన్ టు ఎవ్రీవన్ బికాస్ దే గెట్ ఎంటర్టైన్ బై దట్. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అరే దట్ గైజ్ ఇన్ ట్రబుల్, యూ మైట్ గో టు జైల్, సంబడి విల్ అరెస్ట్ హిమ్. సో దే ఫీల్ ఎ ట్రెమెండస్ సెన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో దట్స్ ఓకే బికాస్ ఐ నో ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్. ఓకే, చివరిగా ప్రస్తుతం ఎలా ఉంది రామ్ గోపాల్ వర్మ గారి మానసిక పరిస్థితి? ఇంతకు ముందు పెట్టినంత ఇదిగా లేదు, నేను కొంచెం మారుతున్నాను, మారిన మనిషిని అనేటువంటిది ఏదో ఒక చిన్న స్టేట్మెంట్లు ఇచ్చినట్టున్నారు. ఆ మార్పు అనేది ఏ స్థాయిలో? నేను విపరీతంగా మారాను అని అనుకుంటున్నా, అది చెప్పాను. కానీ మారానా లేదా అనేది కాలమే చెప్తుంది. మీరు చెప్పరు, నేనే చెప్తాను. ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఇస్ అంటే ఇప్పుడు పొద్దున్నే లేచి బ్లూ ఫిల్మ్ చూస్తాను అంటారు మీరు. అది మారదు, అవి మారవు. మారేది నేను తీసే సినిమాలో ఉన్న ఇంపాక్ట్ అదొకటే. నేను వేరేగా నేనేం చేస్తే ఎవరికి ఎందుకు? ఇప్పటికి వాడ్కా డోస్ మారదు, బ్లూ ఫిల్మ్ ఏది మారదు, ఏది మారదు. నేను తీసే సినిమాలు మారతాయి. సార్, మీరు అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టాప్ పర్సనాలిటీస్ అందరూ కూడాను మీతో వర్క్ చేశారు, మీరు చేశారు. కానీ మీరు కొన్ని సందర్భాల్లో స్టూప్ డౌన్ అయిపోయి ఆడదాన్ని అభిమానించడం వేరు, ఆరాధించడం వేరు, ప్రేమించడం వేరు, ఇది డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. కాలు నాకటం వేరు. మీరు కాలు నాకటాన్ని ఏ ఇమోషన్గా తీసుకుంటారు? కాలు నాకటం అత్యంత ఆరాధ్యం. అది దానికన్నా మించిన ఆరాధ్యం అనేది ఉండదు. అంతగానే ఏముంటుంది. సో యూ విల్ కంటిన్యూ లికింగ్ ద లెగ్స్? ఐ విల్ డూ ఎనీథింగ్ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్, వాట్ ఐ థింక్ ఈజ్ రైట్. సరే, ఇవన్నీ ఎంతకాలం నడుస్తాయి సార్? ఆరోగ్యం అనేటువంటిది అవసరం. మీరు నౌ క్రాస్ ఐ కేర్ ఫక్ అబౌట్ ఇట్ అండి. ఏమి బీపీలో షుగర్ లేవు? ఏమి లేవు. ఇవన్నీ చేయటం వల్ల ఇవన్నీ రాకుండా ఉంటున్నాయి. అదే నా మందు, అదే ఈ మందు, ఇలాంటివి చేయటమే. సరే, ఏమో సార్, శారీ మీకు రెస్పెక్ట్ తీసుకొస్తుందని, శారీకి మీరు రెస్పెక్ట్ తెస్తారని ఆశిస్తూ ఫిబ్రవరి 28వ తారీఖున విడుదల కాబోతున్నటువంటి శారీ చక్కని విజయాన్ని సాధించాలి. ఆడవాళ్ళు మిమ్మల్ని అభిమానించాలి, తిట్టకూడదు. మేము కూడాను బ్యాడ్ రివ్యూలు ఇవ్వకుండా వర్మ ఈజ్ బ్యాక్ విత్ గుడ్ కంటెంట్ అని మేము అనుకునేలాగా కూడాను సినిమా ఉంటుందని ఆశపడుతున్నాను తెలియట్లా. కాలమే చెప్తుంది. కాలమే చెబుతుంది. బట్ ఎనీ హ్యావ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ సార్. ఎన్ని మీరు కాంట్రవర్సీలు చేసినా, ఎంత మీరు తిక్క ప్రదర్శించినా, మీ తిక్క వెనక ఉన్నటువంటి ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని గౌరవించడంలో మాత్రం ఎలాంటి తేడా లేదు. అందుకే మీతో ఎప్పుడు కూడా ఇష్యూ బేస్డ్గా విభేదిస్తుంటాం తప్ప ఓవరాల్గా వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ ద జనరేషన్స్కి మీ పట్ల ఆ ఇది ఉంది. మిమ్మల్ని తిట్టే వాళ్ళు కూడా ఆ పర్టికులర్ పిచ్చి పనులకే తిట్టుకుంటుంటారు, అనుకుంటుంటారు. ఎవరేమనుకున్నా నా ఇష్టం అని వెళ్ళేటువంటి మీ పంథ మీ స్థాయిలోనే కొనసాగుతుంది. కాబట్టి మేము మీ దగ్గర నుంచి మార్పును ఆశించడం లేదు. సినిమా మాత్రం సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మీరు నెక్స్ట్ చేసిన ప్రామిస్ మాత్రం నిలబెట్టుకోవాలి. ఏ వరల్డ్ క్లాస్ సినిమా తీయబోతున్నా నేను అని చెప్పారు మీరు, అదేనా నిలబెట్టుకుంటారు? అది మాత్రం దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాం. ఆనాటి అది నేను చేయకపోతే మాత్రం మీ డన్నుకు వచ్చి కొట్టండి. మీ మొత్తం మీ కెమెరాలు తీసుకొచ్చి నన్ను చెప్పుతో కొట్టండి. ఇది ఓపెన్ ఛాలెంజ్. గ్రేట్ సార్, great. Okay. Very nice to have you. Hi, Araja. You are beautiful. Thank you. Congratulations, man. It's a wonderful opening for you in Telugu. Definitely you will become good offers. You will get good offers from Telugu. Telugu industry is such an industry. It gives such a high respect to the heroines. They keep you in high. So I wish you all the best.